అధ్యాయము మత్తయి సువార్త 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని తన శిష్యులను అడగగా, అంటే అక్కడ కూడా మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారు అని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడైతే ఏకంగా మీకేమి తోచుచున్నది, క్రీస్తు ఎవరు అని 23వ అధ్యాయంలో చెప్పి ఆయన ఎవని కుమారుడని అడిగెను. అందుకు వాళ్ళు ఏమన్నా సమాధానం ఇచ్చారంటే, అప్పటికే ప్రజల మనసుల్లో ప్రజల నోళ్ళల్లో నానుతున్నటువంటి ఒక మాట, యేసుప్రభుల వారి గురించి ఏమని చెప్పుకుంటున్నారంటే ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన అంటే ఒక సమాధానం ఇచ్చినప్పుడు ఆ సమాధానానికి ఆలోచనలోని పడేయాలి అని అంటే ఆ సమాధానం ఇచ్చిన తర్వాత ఆ సమాధానం గురించి అనలైజ్ చేస్తున్నాడు. అవునా దావీదు కుమారుడా? అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? అంటే దావీదు కుమారుడా ఆయన? అయితే మీరు దావీదు అన్నారు కాబట్టి దావీదు గురించి దావీదు రాసినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణతో దావీదు రాసినటువంటి ఒక ప్రవచనాన్ని మీకు రెఫరెన్స్గా కోట్ చేస్తాను, ఆలోచన చేయండి. కీర్తనల గ్రంథంలో 110వ కీర్తన మొదటి వచనంలో ఉంది కదా. 110వ కీర్తన మొదటి వచనంలో ఏమనుంది? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద నీ పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. అక్కడ ప్రభువు నా ప్రభువుతో అని ప్రారంభించాడు. ఎవరు? దావీదు గారు. అంటే ఈ కాన్వర్జేషన్ని బట్టి క్రీస్తు లేదా మెస్సయ్య లేదా మనుష్య కుమారుడు లేదా యేసు ప్రభువుల వారు దావీదుకు ఏమవుతాడు? ప్రభువు నా ప్రభువుతో అని అన్నటువంటి ఈ మాట చెప్తున్నప్పుడు దావీదు గారు అంటున్నాడు, ఇక్కడ ప్రభువు ఎవరు, నా ప్రభువు ఎవరు? ఆయన అంటున్నాడు మాట. యేసు ప్రభుల వారు ఇక్కడ ఏమంటున్నారంటే, మీరేమో యేసు ప్రభుల వారిని, యేసును లేదంటే క్రీస్తుని, మెస్సయ్యని, మనుష్య కుమారుడిని దావీదు కుమారుడు అంటున్నాడు కదా. దావీదే ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ మాట అంటున్నాడు, ఈ మాట అన్నాడు. మరి ఇది ఎవరి గురించి చెప్పినటువంటి మాట? ఆత్మ వలన చెప్పిన మాట కదా ఇది, ఏదో దావీదు సొంతంగా చెప్పిన మాట కాదు కదా అని 45వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి. దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడలా, చెప్పాడా లేదా? ప్రభు అని చెప్పాడా లేదా? ప్రభువు నా ప్రభువుతో అంటే కీర్తనల గ్రంథం 110వ కీర్తన మొదటి వచనంలో ఉన్న మాట ప్రభు అనగా దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. నా ప్రభువు అనగా ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? క్రీస్తు, మెస్సయ్య, రానున్న ఆయన. ప్రభువు అభిషేకించి అనగా ప్రభువు అభిషేకించి పంపినవాడు, యెహోవా చేత అభిషేకము నొంది పంపబడినవాడు యేసుప్రభుల వారు క్రీస్తు గురించి. ఆయనను ప్రభువని చెబుతూ ఉంటే మీరేమంటున్నారు? ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడిగగా. ఏమంటే నిజంగా మనం ఆలోచన చేద్దాం, నిజంగా కుమారుడు కాదా? దావీదు కుమారుడుగా యేసుప్రభుల వారు పిలువబడలేదా? పోనీ కాదా? దావీదు కుమారుడే. ఆయన గురించి ప్రవచనం ఉంది, యెషయి మొద్దు చిగురు, అవునా కదా? యూదా గోత్రము నుంచి వచ్చిన వాడు, దావీదు సంతతిలో సింహాసనము నిలబడాలి యుగయుగములు అని అంటే అదిగో ఆ నీ సంతతిలో నీ సంతానములో ఒకని వలన స్థిరపరుస్తానని ప్రవచనాలు ఇవన్నీ ఉన్నాయి కదా. దావీదు వేరు చిగురు అని చెప్పబడినటువంటి మాటలు ఉన్నాయి. అంటే దావీదు కుమారుడే, కానీ ఇక్కడ హయ్యర్ స్టేటస్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. దావీదుకు కుమారుడే, దావీదు సంతతిలో లేదంటే దావీదు వంశములో యూదా గోత్రములో పుట్టినటువంటి వాడు అయినను కూడా ఇక్కడ హయ్యర్ స్టేటస్
ఏదైతే ఉన్నత స్థితి దేవుడిచ్చాడో యేసుక్రీస్తు ప్రభుల వారికి అది తీసుకోవాలి. శారీరకంగా వచ్చినటువంటి దాని గురించి ఆలోచించి ఆయనకు మీరు కుమారుడంటే ఎలాగూ, వయసును బట్టి మీరు ఇదిగో తక్కువ చేసి చూస్తే ఎలాగూ. అప్పుడు వయసు గురించి కొంతమంది మాట్లాడారు, నీకు పట్టుమని చూస్తే 40 ఏండ్లు కూడా లేవే, 50 ఏండ్లు లేవే, 40 ఏండ్లు లేవే అని అన్నారు. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు? మనలో కూడా చాలామందికి ఏముంటుందంటే వయసు గురించి చాలా గిజగిజలాడిపోతుంటారండి. నాకంటే సంవత్సరం తక్కువ, నాకంటే 2 సంవత్సరాలు తక్కువ, ఆయనకంటే నేను 3 సంవత్సరాలు పెద్ద, 10 సంవత్సరాలు పెద్ద అని. ఇది యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాంటిది ఎదుర్కొన్నారు. ఏజ్ ఫ్యాక్టర్, వయస్సు గురించినటువంటిది ఎదుర్కొన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? అబ్రహాము పుట్టకముందు అంటే ఏం చూశాడు ఆయన? ఈ భూమి మీదకి వచ్చినటువంటి క్యాలిక్యులేషన్ చూశాడా? శారీరకంగా ఈ భూమి మీదకి వచ్చిన క్యాలిక్యులేషన్ చూశాడా? దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఉన్నత స్థితిని చెప్పుకుంటున్నాడా? అది చెప్పుకుంటున్నాడు. ఇక్కడ కూడా దావీదుకు కుమారుడు అయి ఉండొచ్చు, కానీ దావీదే ఆయనను ప్రభు అన్నప్పుడు ఆయన దావీదుకు ప్రభు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఈ మాట ద్వారా ఏదో ఒక గొప్ప సంగతి మనకు తెలియజెప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సందర్భాన్ని ఎత్తిన, ఒక ప్రశ్నను వేసి దాని ప్రశ్నకు జవాబు తనే చెప్పిన ఆ యొక్క మాటల్లో ఎంత అంతరార్థం ఉంటుందంటే, ఇదేదో ప్రభువు దావీదుకు ప్రభువు అని చెప్పి వదిలేసేంత చిన్న సబ్జెక్ట్ కాదు. ఈ మాట ఇక్కడ వాడాడు అని అంటే, దావీదుకు ఆయన కుమారుడే కాదు ప్రభు ఆయన అని చెప్పి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేంత చిన్న సబ్జెక్ట్ కాదు. ఇది సంఘానికి రిలేట్ అయినటువంటి సబ్జెక్టు ప్రియులారా. ఇది సంఘముతో ముడిపడినటువంటి సబ్జెక్ట్ అంశం, ఇది కీలకమైన అంశం. ఏమంటున్నాడంటే, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు అని అంటున్నాడు. ఎవరి పాదముల క్రింద ఉంచు వరకు? ఆలోచన చేద్దాం. ఎవరి పాదముల క్రింద ఉంచుతానంటున్నాడు? యేసుక్రీస్తు పాదముల క్రింద ఉంచుతాను అని అంటున్నాడండి. అప్పటి వరకు నీవు అనగా క్రీస్తు అయిన నీవు నా కుడి పార్శ్వమున, యెహోవా దేవుడైన తండ్రి అయిన నా కుడి పార్శ్వమున కూర్చుండు అని అన్నాడండి. ఇది ఎంత విస్తృతమైనటువంటి రెఫరెన్స్, ఎంత విస్తృతంగా ప్రాచుర్యములో ఉన్న రెఫరెన్స్ అంటే ప్రియులారా, ఇక్కడ ఒక చోటనే కాదు కానీ చాలా చోట్ల ఈ యొక్క ప్రస్తావన అన్నది జరుగుతూ వెళ్ళింది ప్రియులారా. చూద్దాం ఆ మాట కూడా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదవండి అక్క. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి, అంటే ఇక్కడ మనకు చిన్న ఒక పాయింట్ దొరికింది. ఎప్పుడు ఈ రెఫరెన్స్ అన్నది ఎప్పుడో దావీదు గారు కీర్తనలో 110లో చెప్పారు. ఆ తర్వాత మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఉటంకించారు. ఆ తర్వాత హెబ్రీ పత్రికలో ఇది ఎప్పటి వరకు నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చో, ఎప్పుడు నీ శత్రువులను పాదపీఠముగా చేస్తాను అన్నది, ఈ రిలేషన్ అన్నది ఎప్పటిది అనంటే 10:12లో చూస్తే ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎప్పటిది ఇది చెప్పండి? కాలం, ఆ యొక్క ప్రవచనము ఎప్పటికి సంబంధించినది సందర్భం ఆలోచన చేస్తే, శిలువ మరణము తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై ఆరోహణమైన తర్వాత సంబంధించినదిగా మనకు అర్థమవుతుంది. అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయు వరకు కనిపెట్టుచు. ఎవరు కనిపెడుతున్నారు ఇక్కడ? ఎవరు కనిపెట్టుచు? యేసు ప్రభుల వారు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. అంటే ఇక ఆయన అక్కడ నుండి బయలుదేరాలంటే, రావాలి అని అంటే ఏం జరగాలని ఉంది? తండ్రి అయిన దేవుడు ఒక గిరి గీశాడు. తండ్రి అయిన దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషనే, నాన్న నువ్వు నా కుడి పార్శ్వమున ఎప్పటి వరకు ఉండాలో తెలుసా? నీ పాదముల క్రింద శత్రువు వచ్చేంత వరకు నువ్వు కుడి పార్శ్వమున ఆసీనుడు అవ్వాల్సిందే. ఆయన కనిపెడుచున్నాడు. దేని గురించి కనిపెడుతున్నాడు? శత్రువు పాదముల క్రిందికి ఎప్పుడు వస్తుందా అని కనిపెడుతున్నాడు. నా ప్రశ్న ఆలోచన చేయండి. యేసు ప్రభుల వారి పాదముల క్రిందకి ఈ భూమి మీద ఉన్నప్పుడు శత్రువు పాదముల క్రిందికి రాలేదా? మన శత్రువు ఎవరు? పోనీ అది చెప్దాం. మన శత్రువు ఎవరు? మన శత్రువు అయినా, యేసు ప్రభుల వారి శత్రువు అయినా, తండ్రి అయిన దేవుడి శత్రువు అయినా ఎవరు? విరోధి. మీ విరోధి అయిన అపవాది,
మింగ్ ఎవరిని ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుతున్నాడు అని అన్నాడు. క్లారిటీ ఉంది. అంటే యేసుప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు సాతానును తన పాదముల క్రింద చితక త్రొక్కాడా లేదా? అయిపోయింది. మరలా యేసుప్రభుల వారు పాదముల క్రిందికి సాతాను వెళ్ళాలి అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు ప్రవచనం ఇచ్చాడు, అప్పటి నుండి ఆయన కనిపెడుతూ ఉన్నాడు అని అంటున్నాడు. అని అంటే ఏదో కీలకమైన పాయింట్ ఇక్కడ దేవుడు మనకు చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, ఆయన పరలోకములో నుండి కదలాలి అనంటే, ఆయన ఈ భూమి మీదకి మరలా 2వ రాకడ రావాలి అనంటే, సంఘము ఎత్తబడాలి అనంటే, సంఘము అనగా మనమందరము మరలా వెళ్ళాలి అనంటే ముడిపడినటువంటి వచనం ప్రియులారా. దేనితో ముడిపడిందో చూడండి. 2వ అధ్యాయం 34, 35 వచనాలు. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 34, 35 వచనాలు. అమ్మా, నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అంటే ఇక్కడ కూడా మరలా ఏమంటున్నాడు అని అంటే అదే మాటను మరలా ఉపయోగిస్తూ ఉన్నాడు. 33వ వచనములో, దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనేను అనంటే ఇంకా ప్రభు తండ్రి అయిన దేవుడి దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా ఆసీనుడై ఉన్నాడు. రావాలి, ఆయన పరలోకము నుండి దిగి రావాలి అనంటే ఇదిగో ఇది జరగాలి అనని ఒక కండిషన్. ఆ కండిషన్ అనేది చాలా సింపుల్గా ఉన్నట్టు ఉంది, కానీ ఆ కండిషన్ ఎంత ప్రాముఖ్యమైంది అనంటే ప్రియులరా, సంఘముతో దేవుడు ముడిపెట్టాడు ఆ యొక్క కండిషన్ని. ఎలాగానంటే యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడ ఎలా జరిగిందో మనం ఒకసారి ఆలోచన చేస్తే, మొదటి రాకడలో రిస్క్ అన్నది ఎక్కువ ఉందా యేసుప్రభువారు రావటానికి? 2వ రాకడలో రిస్క్ ఉందా యేసుప్రభువారు రావటానికి అన్న మాట మనం ఆలోచన చేస్తే, మొదటి రాకడ ఎలా జరిగింది అనంటే మరల ఆయన తల్లి గర్భములో ప్రవేశించి మరియమ్మ గర్భాన ఆయన ఉండి ఆయన జన్మించి బాలుడిగా, శిశువుగా, బాలుడిగా, యవనస్తుడిగా అలా పెరిగి ఆ తర్వాత ఆయన ఆ విధంగా మరి శిలువ మరణం పొంది అలాగ జరగాల్సి వచ్చింది. అదంతా మొదటి రాకడకు సంబంధించింది. ఇప్పుడు 2వ రాకడలో ఎలాగొస్తాడు? చాలామంది చెప్పుకుంటున్నట్టుగా మరలా పుడతాడని అంటున్నారు కొంతమంది. మరలా 2వ రాకడలో ఎలా వస్తాడా? 2వ రాకడ అలా ఉండదు. మొదటి రాకడకు 2వ రాకడకు డిఫరెన్స్ ఆలోచిస్తూ ఉంటే నిజంగా ప్రియులారా మనకు గూస్ బంప్స్ వస్తాయి. మొదటి రాకడలో దేవదూతలంతా ఏం చేశాయట? పాటలు పాడాయి. సర్వ సైన్య సమూహము అంతా వచ్చి ఏం చేశాయి? పశువుల పాకలో పరుండబెట్టినటువంటి ఆ శిశువును చూసి పాటలు పాడాయి. 2వ రాకడ ఎలా ఉంటుందో తెలుసండి? పాటలు ఏముండవు. దేవదూతలు ఏం చేస్తాయి తెలుసా? బూరలు పట్టుకొని బూర ఊదుతూ, అంటే బూర శబ్దము, అంటే అక్కడ సంతోషగానముతో కూడినటువంటిది. అది బూర శబ్దం దేనికి సాదృశ్యము? బూరలు ఊదితే దేనికో తెలుసండి? యుద్ధానికి సన్నద్ధము అని అర్థం. క్లోజింగ్ సెషన్కి అయిపోయింది, ఇక ముగిసిపోతుంది అని. 2వ రాకడ తీరు చాలా క్లిష్టంగా ఉంటుంది ప్రియులారా. అంటే రిస్క్ తక్కువ. యేసుప్రభువారు రావటం ప్రతి ఈజీ. ప్రధాన దూత శబ్దముతో ఎంతోమంది దూతలను వెంటేసుకుని ఆయన మేఘారుడై రావటం, ఇక ఆజ్ఞ ఇవ్వడం ఆలస్యం, సెకర్లో దిగిపోతాడు. కానీ రావాలి అని అంటే చాలా ముడిపడి ఉంది. దేనితో ముడిపడి ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 21 చూద్దాం. మొదట, అన్నింటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. అంతవరకు ఉండాల్సిందే, పరలోక నివాసిగా ఉండాల్సిందే. అన్నింటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి అని చెప్తున్నాడు ప్రియులారా. చూద్దాం ఇప్పుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేనికి ముడిపెట్టాడు దేవుడు అన్నది మనము ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము నుండి, మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను
ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. 22వ వచనం, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. ఇప్పుడు ఎక్కడున్నాడు యేసుప్రభుల వారు? ఆలోచన చేద్దాం. ఎక్కడున్నాడమ్మా? ఎక్కడున్నాడు యేసుప్రభుల వారు? ఎక్కడున్నాడు? ఈ యొక్క వచనాన్ని బట్టి ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర కుడిపార్శ్వమున సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన గురించి ఏం చెప్తున్నాడో తెలుసండి? సమస్తమునకు పైగా కూర్చోబెట్టాడట. కూర్చోబెట్టి ఏం చెప్పాడంటే సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచాడట. ఉంచి సంఘమునకు ఆయనను ఏం చేశాడట? శిరస్సుగా ఉన్నాడు. శిరస్సు కనబడుతుంది చూడండి ఒక వచనంలో. రెండవ వచనంలో ఏం కనబడుతుంది? 23లో, ఆ సంఘము ఆయన శరీరము. శరీరం ఎక్కడుంది? యేసుప్రభుల వారి శరీరం ఎక్కడుంది? సంఘం ఎక్కడుందండి? సంఘం ఎక్కడుందమ్మా? భూమి మీద ఉంది. మనమే ఆయన సంఘం. సంఘం ఎక్కడుంది? దిక్కులు చూస్తాం. సంఘం ఎక్కడుంది? మనమే. ఆయన శరీరం ఎక్కడుంది? మనమే. శిరస్సు ఎక్కడుంది? పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు క్రీస్తు. ఆ క్రీస్తు రెండుగా విభజింపబడితే, అంటే అతుకబడి ఉంటే, ఒకటి శిరస్సు, రెండు సంఘము శరీరము. సంఘము శరీరముగా ఉంచబడింది. ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసండి? నాయన, నువ్వు సిలువలో సాతానును చెత్తక త్రొక్కి వచ్చావు నా దగ్గరికి. నీ వధువు ఏదైతే సిద్ధపరచబడుతుందో, నువ్వు ఎవరి నిమిత్తమైతే ప్రాణం పెట్టావో, ఎవరి కోసమైతే నువ్వు చాలా ఈ భూమి మీదకి వచ్చి రక్తము కార్చి రక్తమిచ్చి సంపాదించుకున్నావో, ఆ సంఘానికి ఒక అవకాశము ఇదిగో ఎప్పుడో రాసి పెట్టాడండి. ఏ అవకాశమో తెలుసండి? శరీరముగా మనమంతా ఉంటే మన పాదముల క్రింద శత్రువు నలగాలన్నది దేవుని కోరిక. మన పాదముల క్రింద శత్రువు నలిగితే ఎవరి పాదముల క్రింద నలిగినట్టు? ఎవరికి ఘనత? ఆటోమేటిక్గా శిరస్సు అయిన క్రీస్తుకే ఘనత. శిరస్సు అక్కడున్నాడు. అక్కడుండి, శిరస్సు అంటే తల, మెదడు. ఈ మెదడు నుంచి ఆదేశాలు శరీరానికి అంతటికి వెళతాయి. కాబట్టి శరీరంలో ఏ భాగం అవయవం పనిచేయాలన్నా కూడా అది దేనితో ముడిపడి ఉంది? శిరస్సుతో కనెక్ట్ చేయబడి ఉంది. అక్కడి నుంచి ఆదేశాలు రావాలి, మొత్తం బాడీ అంతా పనిచేయాలి. ఈరోజు సంఘముగా మనమంతా ఈ భూమి మీద మనమంతా ఉన్నాం. మరి ఆయన సంఘము లేదంటే ఆయన శరీరము ఈరోజు ఎలా ఉంది? యాక్టివ్గా ఉందా? సాతానును చిత్రగా త్రొక్కేంత యాక్టివ్గా, పవర్ఫుల్గా ఈరోజు రూపుదిద్దుకుంటుందా? యేసుక్రీస్తు ప్రభుల వారి ఆదేశాలను అనుసరించి పనిచేస్తుందా? పాతకాలంలో పూర్వీకుల్లో ఇప్పుడు పేర్లు లేవులేండి. ఇప్పుడు పేర్లు పెట్టుకోవడం లేదు ఆ విధంగా. అప్పుడున్న పేర్లు ఎలా ఉంటాయో తెలుసండి? యేసుపాదం అని పేరు పెట్టుకునేవాళ్ళండి. మనకేమంటుంది? నవ్వు వస్తుంది. యేసుపాదం అంటే యేసుపాదం అని పేరు పెట్టుకున్నాడు అని. లిటరల్గా ఎంత కరెక్ట్గా పెట్టుకున్నారో తెలుసండి? మనం ఎవరము? యేసుకు పాదం. శరీరములో ఒక అవయవముగా పిలువబడుతున్నాం. నిజంగా పేరు పెట్టుకోవడమే కాదండి, నిజంగానే మనము యేసు ప్రభుల వారి శరీరములో ఒక అవయవం. ఒక కన్నుగా, ఒక ముక్కుగా, ఒక చెయ్యిగా, ఒక కాలుగా ఈరోజు మనము అవయవాలంగా పనిచేస్తున్నామా? సంఘము సంఘటితంగా ఐక్యంగా ఉండి పనిచేస్తేనే సాతానును చితక తొక్కగలం. అలా చితక దొరికితేనే దేవుడు ఏదైతే ప్రవచనం ఇచ్చాడో ఆ ప్రవచన నెరవేర్పు జరుగుతుంది. అప్పుడే ఆయన పరలోకములో నుండి మన దగ్గరికి రావటానికి, మనల్ని తీసుకుని వెళ్ళటానికి రావటానికి మనకి సరిపోతుంది ప్రియులారా. ఈరోజు ఆయన రావాలి అనంటే మనతోనే ముడిపడి ఉంది. మన పాదముల క్రింద సాతానును చితక త్రొక్కే విధంగా మనం ఉన్నామా? లేం ప్రియులారా. ఈరోజు అలాగా లేకుండా ఎలాగ ఉన్నామో తెలుసండి? సంఘములో ఐక్యత లేదు. సంఘములో ఎలాంటివి ఉన్నాయో తెలుసండి? లుకలుకలు. సంఘములో ఇబ్బందికరమైన పరిస్థితులు, నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి పరిస్థితులు. అవయవాల మధ్య సమన్వయ లోపం ఉంటే శరీరానికి ఎంత ప్రమాదమో తెలుసండి? ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. చిన్న ఉదాహరణ చెప్తానండి. అవయవాల మధ్య సమన్వయ లోపం లేకపోతే ఎంత ప్రమాదం అంటే, భోజనం తినేటప్పుడు రెండు పనులు చేస్తామండి. ఒకటి,
గొంతులో మనము మింగుతాం ఆహారాన్ని, అదే గొంతు గుండా గాలి కూడా పీలుస్తాం. రెండు వేరు అవయవాల ద్వారా జరిగేది, కానీ మార్గం ఒకటే. కవాటము ద్వారా అది వేరు చేయబడుతుంది. గాలి వెళ్ళేటటువంటి మార్గం వేరు, ఆహారం వెళ్ళేటటువంటి మార్గము వేరు. రెండు ఒకటే గొంతు గుండా వెళతాయి లోపలికి, ఒకే మార్గం గుండా వెళ్తాయి. ఇక్కడ సమన్వయ లోపము జరిగిందనుకోండి, ఏమవుతుందో తెలుసండి? మీకు అప్పుడప్పుడు తింటున్నప్పుడు మాట్లాడారు అనుకోండి, తింటున్నప్పుడు మాట్లాడితే ఏమవుతుంది? పొర్రబోతుంది. పొర్రబోవడం అంటే ఏమనుకుంటున్నారు? గాలి వెళ్ళే మార్గం గుండా అన్నం మెతుకులు వెళ్ళి చేరితే దాన్ని ఏమంటారంటే పొర్రబోవడం అని అంటారు. పోకూడదు, చాలా ప్రమాదం. పొర్రపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా? పొర్రపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే అవయవాల మధ్య సమన్వయ లోపము ఉంటే, జరిగితే ప్రాణాలకే ప్రమాదం. ఎంత సిస్టమ్ పెట్టాడంటే దేవుడు, ఇదిగో నువ్వు ఆఫ్టర్ ఆల్ గాలి పీల్చే గాలిగాడివి, నువ్వు కాసేపు కామ్గుండు, అన్నం తినాలని చెప్పి ఒకవేళ నోరు అనింది అనుకోండి, తినగలదా? ఇక స్టాప్కి అంతే, ఇక పూర్తిగా శాశ్వతంగా వెళ్ళిపోవాల్సిందే. నువ్వు ఆఫ్టర్ ఆల్ తిండి కోసం ఆశపడుతున్నావు, గాలి పీల్చాలి ఉండు అని చెప్పి ఆపేసింది అనుకోండి, ముక్కు శక్తి రాగలుగుతుందా? అసలు పీల్చటానికన్నా శక్తి ఉంటుందా? లేదు. రెండింటి మధ్య సమన్వయముతో పనిచేస్తూ వెళ్ళిపోతేనే తప్ప మరి శరీరముల అవయవాలు పనితనము అవయవాలే కాదు, శరీరం అంతా ఆ విధంగా పనిచేస్తూ శక్తికి పొందుతుంటూ ఉంది అని అంటే, ఈరోజు సంఘములో ఈరోజు ఏమనుకుంటున్నారు తెలుసండి? అందరూ ఉంటే చేతుల్లాగే ఉండాలనుకుంటున్నారండి, అందరూ ఉంటే కళ్ళలాగే ఉండాలనుకుంటున్నారండి. లేదు, ఒకరు కన్ను, ఒకరు చెయ్యి, ఒకరు కాలు దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన ఆధిక్యత, దేనికిచ్చిన ఆధిక్యత అదే. చెయ్యి అనుకునింది అనుకోండి, నేను ఉంగరం పెట్టుకుండే చెయ్యి, ఉంగరం పెట్టుకుండేటటువంటి చెయ్యిను నేను, నువ్వు ఆఫ్టర్ ఆల్ పాదరక్షలు దొడుక్కుండే కాలు అనేది అనుకోండి. పాదము ఒకవేళ అలిగిందనుకో, పాదం అలిగితే ఏం చేయాలో తెలుసండి? ఇదే చేతులు, ఉంగరపు చేతులతో పాకాల్సి వస్తుంది. అవునా కాదా? చాలామందికి కాళ్ళు లేని వాళ్ళు దేంతో ప్రాకుతున్నారు, దేంతో వెళ్ళగలుగుతున్నారు? ఈ చేతులకు పాదరక్షలు వేసుకొని వెళ్ళగలుగుతున్నారు. అంటే అలా అనడానికి లేదు, దేవుడు దానికి ఇచ్చిన ఆధిక్యత దానిదే, చేయికి ఇచ్చిన ఆధిక్యత చేయిదే. ఇప్పుడు సంఘములో కూడా నీకు పాటలు పాడేటటువంటి ఆధిక్యత, లేదంటే ఆ తలాంత్ ఇవ్వబడింది, పాటలు చక్కగా పాడు. ఇతరులు వాళ్ళని చూసి సహించుకోలేని విధంగా, మత్సరపడే విధంగా ఉండకూడదు. ఆయనలాగా నేను కూడా పాటలు పాడితే ఎంత బాగుంటుంది, ఇంకా గొప్పగా పాడాలి, దేవుణ్ణి స్తుతించాలి అని అనుకోవాలి తప్ప, ఎప్పుడు చూసినా ఆయనకే పాట, ఎప్పుడు చూసినా ఆయనకే ప్రార్థన, ఎప్పుడు చూసినా ఆయనకే బల్ల, ఎప్పుడు చూసినా ఆయనకే వాక్యం, ఇలాగ అనుకోకూడదు. నీకు ఇచ్చినాడు దేవుడు నీకు ఇచ్చిన తలాంత్ ఏది, నీకు ఇచ్చినటువంటి అవయవపు స్థానం ఏది, ఆ అవయవ స్థానాన్ని నువ్వు చక్కగా నిర్వర్తించాలి. ఈరోజు అలా కొన్ని సంఘాల్లో చూస్తే పిల్లలు పాటలు పాడేవాళ్ళు లేరు. పాటలు పాడండి అమ్మా అంటే ఎవరు నోరు తెరవరు. అంటే యేసు శరీరం మూగబోయిందా? సువార్తకు వెళ్దాం రండి అని అంటే ఎవరు కదలరు. అంటే సువార్తకు పరుగులెత్తే పాదాలు లేవు అని అంటే యేసు శరీరము అవిటిగా మారిపోయిందా? ఆలోచన చేయండి ప్రియులారా. దీర్ఘంగా ఆలోచన చేస్తే సంఘము ద్వారా ఎంత కుంటుబడుతుందో, ఆయన శరీరములో లోపాలుగా, అవయవ లోపాలుగా ఈరోజు తయారయ్యాయి సంఘాలు. సంఘములో ఉన్న పరిస్థితులు వద్దు. ఒకరికొకరు సమన్వయపరుచుకుంటూ ముందుకు సాగితే ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. ఒకరికొకరు సమన్వయపరుచుకుంటూ ముందుకు సాగితే. చూద్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక నేను చెయ్యి కాను గనుక శరీరంలో దానను కాదని చెప్పినంత మాత్రమున, మరియు నేను కన్ను కాదు గనుక కానని చెవి చెప్పినంత మాత్రమున కాకపోలేదు. చూడండి ప్రియులారా, ఎంత పడుతుంది. శరీరం అంతయు కన్నైతే
వినుటెక్కడ? అంటే ఆలోచించండి. అంటే ఒకరికి ఒక పని, అందరి పని ఒకడే చేస్తాననడానికి లేదు. అన్ని పనులు నేనే చేస్తానడానికి లేదు. ఎవరికి అప్పచెప్పిన పని బాధ్యత, ఎవరికి ఏ దానికి సంబంధించి ఆ దానికి దేవుడు ఘనత ఇచ్చాడు. ఈరోజు చాలామంది పాత్రలు కడడానికి సిగ్గుపడతారు, ఈ మ్యాట్స్ మర్చడానికి సిగ్గుపడతారు, చెప్పులు స్టాండ్ దగ్గర చెప్పులు పెట్టడానికి సిగ్గుపడతారు, బాత్రూమ్స్ కడగటానికి సంఘంలో సిగ్గుపడతారు. ఎందుకు సిగ్గులేదు, సిగ్గుపడాల్సిన పని లేదు. సంఘం అనగా మన బాధ్యత. ఒకవేళ ఒకరు లేరు, ఒకరు ఆ రోజు రాలేదు, ఆ బాధ్యతను తీసుకోవడానికి ఇష్టపడాలి. దానిని మనము అవయవాలను చూసి నేర్చుకోవాలి ప్రియులరా. కళ్ళు లేవనుకోండి, కన్ను చేసేటటువంటి పనిని చెవి దానికి సంబంధించినటువంటిది తీసుకుంటుంది, తెలుసా ప్రియులరా? కళ్ళు లేనంత మాత్రాన ఇదిగో శబ్దాలను అనుసరించి ఇదిగో ఏమొస్తుంది, ఏమి రాబోతోంది, ఎక్కడ ఏమి ఉంది అనేది ఆ విచక్షణ అన్నది చెవి ఆ యొక్క దానిని ఆ బాధ్యతను మీదేసుకుంటుంది. ఒక కాలుకు బాగలేదనుకోండి, నేను ఈ బాధ్యతను ఎందుకు తీసుకోవాలి, శరీర బరువు అంతా నేనెందుకు మోయాలని ఈ కాలు అనుకుంటే, ఒంటి కాలు మీద నడిచే వాళ్ళు చూసాం. అంటే ఆ బాధ్యతను ఈ కాలు తీసుకునింది కాబట్టే సమన్వయంతో శరీరం ముందుకు వెళ్ళగలుగుతుంది. ఈరోజు ఒకరు లేరు, ఆ రోజు ఆ పని కుంటుపడుతుందా? లేదు. ఆ రోజు నేను చేయాలి, నేను చేస్తాను, నేను మీదేసుకుంటాను, ఇది నా పని కాదు అన్నట్టుగా ఈరోజు ఉన్నారు కాబట్టి సంఘములో ఇబ్బందులు. రెండవది, చివరగా చెప్పాలనుకున్నది దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా చివరగా చెప్పాలనుకున్నది ఏంటో తెలుసా ప్రియులరా? మనము కనబడాలి అనుకుంటున్నాము కాబట్టి ఈ యొక్క పరిస్థితులు ఈ విధంగా వస్తున్నాయి. సంఘంలో మనము కనబడాలి అనుకుంటున్నాం కాబట్టి మనము కాదు కనబడాల్సింది. అంటే ఎవరైనా సరే మనల్ని చూస్తున్నారు అని అంటే, మన పోస్చర్ మనం చూస్తున్నారు అని అంటే ఎక్కడ చూస్తారు? ఎక్కడ చూసి మనల్ని గుర్తుపడతారు? మనల్ని అప్పుడప్పుడు అప్లికేషన్లకి అడిగినప్పుడు మనల్ని ఏమడుగుతారండి? నీ యొక్క చెయ్యి ఫోటో ఒకటి ఇక్కడ అతికించు, పాస్పోర్ట్ చెయ్యి ఫోటో అని అంటారండి. ఏమడుగుతారమ్మా? చెప్పరు మీరు. ఏమడుగుతారు? ఏ ఫోటో అడుగుతారు? దేన్ని అడుగుతారు? హెడ్ని అడుగుతారు, తల భాగము, శిరస్సు. అంటే ఈరోజు చెయ్యి చేసినా, కాలు చేసినా, ఏ పని చేసినా, దేని నుంచి ఏ ఘనత వచ్చినా ఎవరికి ఘనత వస్తుంది? ఫేస్ వాల్యూ అంటారు చూసారా, అలాగా. అంటే శిరస్సుకు ఘనత. అంటే ఇప్పుడు ఎవరు కనబడితే గొప్ప, ఎవరు కనిపించాలి అని అనుకోవాలి? నీలో, నాలో, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా ఎవరు ఘనత పొందాలనుకోవాలి? శిరస్సు ఘనత పొందాలి అని అనుకుంటే ఏ గొడవలు ఉండవు. నేను చెయ్యి అని ఇప్పుడు అడ్డం పెట్టింది అనుకోండి, శిరస్సుకు అడ్డం పెట్టింది అనుకోండి, ఏమన్నా ప్రయోజనమా? ఇట్లా నేను కనబడాలి అని చెప్పి ఇలా చెయ్యి అడ్డం పెట్టింది అనుకోండి, శిరస్సు వెనకల వెళ్ళిపోతుంది. ఇదిగో ఈ చెయ్యి ముందు కూడా ఏం ప్రయోజనం లేదు. శిరస్సు కనబడితే అందం, శిరస్సు కనబడితే ఘనత. కాబట్టి ఏది జరిగినా శిరస్సుకే ఘనత. ఆ యొక్క సూత్రం కానీ మనం ఫాలో అయితే ఎలాంటి ఇబ్బందులు సంఘము ద్వారా రావు ప్రియులారా. కాబట్టి రాజ్య సువార్త మన ద్వారా ప్రకటించబడాలి. అప్పటి వరకు అంతము రాదు అన్న చెప్పబడిన మాట మనకందరికీ తెలుసు. కాబట్టి రాజ్య సువార్త ప్రకటించబడాలంటే సంఘము సంఘటితంగా ఐక్యంగా ఉండాలి. సంఘములో ఎలాంటి అవయవ లోపాల లాంటి పరిస్థితులు ఉండకూడదు, సమన్వయ లోపము లాంటి పరిస్థితులు ఉండకూడదు. శత్రువు పాదముల క్రింద నలగాలి అని అంటే ఇదిగో మన పాదముల క్రింద ముందు నలగాలి. మన పాదముల క్రింద నలిగితే, సంఘము క్రింద నలిగితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు వెళ్ళమంటాడు, నాయన నీ పాదముల క్రిందకి శత్రువుని తీసుకొని వచ్చాను. దేని ద్వారా అంటే సంఘము ద్వారా తెచ్చాను నాయన. సంఘము చేసింది ఆ పని. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు, వధువు సంఘాన్ని ఎదుర్కోవటానికి వరుడుగా నువ్వు బయలుదేరచ్చు అని. కాబట్టి ఏక శరీరం అని దేవుడు చెప్పాడు. వధువును వరుడిని అంటే మనం వేరువేరుగా లేము, క్రీస్తు మనము వేరు కాదు. మన ద్వారా ఏ ఘనత వచ్చినా, మన ద్వారా ఏది తెచ్చిపెట్టినా అది అల్టిమేట్గా ఘనత యేసుక్రీస్తు ప్రభుల వారికే చెందుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచన చేద్దాం. మన ప్రభువుకి ఘనత తెచ్చే పనులు మనం చేద్దాం. మనము కనబడకుండా మన యొక్క ప్రభువును ప్రొజెక్ట్ చేద్దాం. మనము వెనకలు ఉందాం. మనం కేవలం పనిముట్టును అనుకుందాం, కేవలం అవయవాన్ని, ఒక భాగాన్ని అనుకుందాం. అన్నింటికి తద్వారా శిరస్సుకే ఘనత అనేటట్టుగా పనిచేద్దాం. ఆ విధంగా పనిచేస్తే శత్రువు పాదపీఠముగా అవుతాడు. అయిన తర్వాత అంతం వస్తుంది, రెండవ రాకడ జరుగుతుంది, మనము కూడా ఎత్తబడతాం. ప్రభువుతో పాటు కలకాలం మనం కూడా ఉంటాం.
మరి ఈ మాటలన్నీ మన హృదయంలో మనం అందరము భద్రపరుచుకొని దేవుడు మనతో చెప్పినటువంటి ఈ మాటల ప్రకారంగా బ్రతకటానికి మనం సమాయత్తులు అవ్వాలని కోరుతూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. బ్రదర్ జి నవీన్ బాబు గారి మరిన్ని ఆత్మీయ సందేశముల కొరకు నవీన్ బాబు అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.